వెల్కమ్ టు ఈటీ డిజిటల్ మీడియా గ్రూప్. నేడు తెలంగాణ రాష్ట్రంలోని కాంగ్రెస్ పార్టీ స్టేట్ సీనియర్ లీడర్, ప్రముఖ రాజకీయ నాయకులైనటువంటి డాక్టర్ కంచెల చంద్రశేఖర్ రెడ్డి గారితో వాళ్ళ ప్రత్యేక ముఖాముఖి రాష్ట్రంలో ఉన్నటువంటి రాజకీయ పరిణామాల మీద, అట్లాగే కాంగ్రెస్ ప్రభుత్వం ఎంత వేగంగా పనులు చేస్తుందనే విషయాల మీద ఆయన అభిప్రాయాలు వల్ల ఆయన అడిగి తెలుసుకుందాం. నమస్కారం చంద్రశేఖర్ రెడ్డి. నమస్తే వంశీ గారు. సార్ ఎట్లా ఉన్నారు? బాగున్నాను. చాలా రోజులైంది మనం కూడా కలిసి చాలా రోజులైంది. ఎట్లా ఉంది సార్ కాంగ్రెస్ కొత్త విధానాలు, రాజ్యసభ అభ్యర్థుల ప్రకటన, ఇది ఎంతవరకు పార్టీ కోసం లాయల్గా వచ్చేసిన వాళ్ళకి దక్కిందనుకోవాలా, లేదంటే స్నేహితులకి దక్కిందనుకోవాలా? పాలిటిక్స్లో వంశీ గారు ఎప్పుడైనా తన దగ్గర వారిని సెలెక్ట్ చేసుకునే దానికి ప్రయత్నం చేస్తారు, ఏ లీడర్ అయినా కూడా. న్యాచురల్గా ఇక్కడ మన తెలంగాణలో కూడా ఒకటి హైకమాండ్ తీసుకుంది. సింఘ్వి గారు ఆయన ఒక పెద్ద అడ్వకేటు, సుప్రీంకోర్టు అడ్వకేటు. ప్రతి కేసులో కూడా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఎగనెస్ట్ పార్టీ, కాంగ్రెస్ పార్టీకి లీడర్స్కు ఏదైతే కేసెస్ ఉన్నాయో అన్నిటిని కూడా ఆయనే వాదిస్తున్నాడు. సో న్యాచురల్గా ఆయనకు హైకమాండ్ ఆయన వైపు మొగ్గు చూపింది. ఆయనకు సెకండ్ టైము ఆయనకు నామినేషన్ చేసింది. అట్లే ఇక్కడ సీఎం గారికి ఆప్తుడు, సీఎం గారు వెంట ఆయన తెలుగుదేశంకి వెళ్ళి వచ్చేటప్పుడు కాంగ్రెస్కు తన వెంటనే వచ్చిండు. ఈరోజు సీఎం గారు ఏదైతే ప్రభుత్వాన్ని నడుపుతున్నాడో ఆయన యొక్క స్పెషల్ అడ్వైజర్గా ఆల్రెడీ ఉంది కదా ఉన్నాడు. కాబట్టి వేము నరేందర్ రెడ్డి గారికి నేను అనుకున్నాను, తప్పక వేము నరేందర్ రెడ్డి గారి పేరు ఎప్పుడైతే వచ్చిందో నేను అనుకున్న 99% వారిది డెఫినెట్ అవుతుంది, వారికే వస్తుందని చెప్పి నేను అనుకున్నాను. నేను అదే విషయము మా ఫ్రెండ్స్ కూడా నేను చెప్పాను. ఒకవేళ 2 సీట్లు కాంగ్రెస్ తీసుకుంటే డెఫినెట్ ఒకటి సింఘ్వికి వస్తుందని చెప్పి దాంట్లో డౌట్ లేదు. ఎందుకంటే ఆయనకు అంతకుముందు ఓన్లీ 2 years కోసమే ఇచ్చారు చేయబట్టి. రెండవది తప్పక 10 పేర్లు 20 పేర్లు వచ్చినా కూడా వేము నరేందర్ రెడ్డి గారిదే అవుతుంది. హైకమాండ్ కూడా ఇప్పుడు సీఎం గారికి అనుకూలంగా ఉన్నది అని చెప్పి నేను భావించా. అదే విధంగా జరిగింది. అంటే దీంట్లో ఎట్లాంటి ఇబ్బంది లేదంటారా పార్టీకి, కార్యకర్తలకి, శ్రేణులకి? ఇబ్బంది అంటే నేషనల్గా సీఎం గారి సే అనేది ఎక్కువ ఉంటుంది. ఎప్పుడైనా సీఎం గారు 2, 3 అని అడుగుతలేడు కదా, ఆయన ఒకటే అడుగుతున్నాడు. నెక్స్ట్ టైం కూడా సీఎం గారు తన మనిషిని అన్నప్పుడు కొద్దిగా ఇబ్బంది రావచ్చు. ఎందుకంటే కాంగ్రెస్లో సరే సీఎం గారు తెలుగుదేశంకి వెళ్ళి వచ్చినా కూడా మరి ప్రభుత్వాన్ని తీసుకొచ్చాడు కదా. కాంగ్రెస్ 10 ఏళ్ల నుంచి, అంటే తెలంగాణ ఇచ్చిన కాంగ్రెస్ తెలంగాణలో పవర్కి రాలేకపోయింది 10 ఏళ్ల దాకా. సో 10 ఏళ్ల దాకా రానప్పుడు వారు ఏ పార్టీకి వెళ్ళి వచ్చినా కూడా కాంగ్రెస్ పార్టీకి వచ్చి కాంగ్రెస్ యొక్క శ్రేణులను సమన్వయం చేసుకొని కాంగ్రెస్ పార్టీని ప్రభుత్వాన్ని తీసుకొచ్చాడు. కాబట్టి కొద్దిగా ఇంతో అంతో లోపల కొద్దిగా ఏదైనా వారికి వేరే భావన ఉన్నా కూడా సరే ఓవరాల్గా సీఎం గారికి ఎగనెస్ట్గా, లేకుంటే ఆయన తీసుకున్న ఈ డిసిషన్కు ఎగనెస్ట్గా క్యాడర్ పోదని నేను భావిస్తాను. కానీ పార్టీ క్యాడర్కి అట్లాగే ప్రభుత్వానికి, పార్టీకి ప్రభుత్వానికి రెండింటి మధ్య చాలా వ్యత్యాసం కనిపిస్తూ ఉంది. ఇద్దరి మధ్య సమన్వయం లేదని చెప్తా ఉన్నారు. ఇటు మహేష్ గౌడ్ గారికి కావచ్చు, లేకపోతే పార్టీకి కావచ్చు, మిగతా కింద స్థాయి మంత్రులు కావచ్చు, అలాగే పార్టీ నాయకులకి ఎక్కడ పొంతన లేదు, ఎక్కడ సమన్వయంగా సరిగ్గా జరగట్లేదు అంటున్నారు. ఇది వాస్తవమేనా? మీరు ఏమైనా గమనించారా? వంశీ గారు, మీరు 2 రోజుల క్రితము రాహుల్ గాంధీ గారు వచ్చారు. వారు ఈసారి చూసారా, మొదటిసారి అంటే నేను ఎన్నో ఏళ్ల నుంచి నేను కాంగ్రెస్లో ఉన్నాను, ప్రతి జిల్లా కాంగ్రెస్ ప్రెసిడెంట్ తోటి ఆయన మాట్లాడాడు. వారితో కలిసి ఫోటోలు కూడా, ఫోటో సెషన్ కూడా వారు టైం ఇచ్చారు. సో దీని ద్వారా ఏంటంటే వారు ఏం మెసేజ్ ఇచ్చారు, మీరందరూ కాంగ్రెస్ కోసం పనిచేయాలా, సమన్వయం చేసుకోవాలా. కొందరి ప్రెసిడెంట్స్ కూడా కొందరు చెప్పారు, ఎమ్మెల్యేలతోటి మాకు పొంతన లేదు, వారు మాకు తగిన టైం ఇస్తలేరు, సమన్వయం జరుగుతలేదు అని చెప్పారు. దానివల్లనే వారు ఏదైతే నిన్న వికారాబాద్లో జరిగిన ఆ మీటింగ్, కాంగ్రెస్ దాని మీటింగ్కు రావటం, అందరి ప్రెసిడెంట్స్, జిల్లా అధ్యక్షులకు వారికి ఉద్బోధ చేయటం, పార్టీ కోసం పనిచేయాలని చెప్పి, మీరే నా యొక్క అసలైన సైనికులు అని చెప్పి ఆయన అని వారిలో ఒక కలిగించేదానికి, స్ఫూర్తి కలిగించేదానికి వారు ప్రయత్నం చేసిండ్రు. సో కొద్దిగా న్యాచురల్గా ఆఫ్టర్ 10 years తర్వాత ప్రభుత్వం వచ్చింది. న్యాచురల్ చాలా మంది నాయకులు ఎవరైతే ఉన్నారో, పార్టీ టికెట్స్ రాని వాళ్ళు, ఎన్నో రోజులకి వెళ్ళి కాంగ్రెస్ పార్టీలో పనిచేస్తున్న వాళ్ళు, తప్పక వారికి ఏదైనా మంచి పార్టీ పదవి రావాలని చెప్పి ఆశిస్తారు. దాంట్లో కొద్దిగా 2 ఏళ్ళు అయింది. కానీ కొందరికి నిజంగా చెప్పాలంటే చాలా మందికి కూడా ఫస్ట్ 1 yearలో ఇచ్చారు. నేను అనుకుంటా ఈ 2 ఏళ్ల తర్వాత సెకండ్ ఫేజ్లో
ఎవరైతే మిగతా వాళ్ళు ఉన్నారో సీనియర్స్ వాళ్ళకు కూడా ప్రభుత్వం ముఖ్యమంత్రి గారు వారి యొక్క మంత్రివర్గ సభ్యులు అలాంటి వాళ్ళకు కూడా వారికి ప్రభుత్వంలో పెద్దపీట వేస్తారని చెప్పి నేను భావిస్తాను. అంటే ఎంతవరకు కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వ విధానాలు ప్రజాపాలన దిశగా సాగుతున్నాయి? ఓ పక్కన బుల్డోజర్ రాజ్యం అంటున్నారు కేటీఆర్ గారు మిమ్మల్ని. నిజంగానే పేద ప్రజల్ని ఖాళీ చేయించడం, అపార్ట్మెంట్ వాసులను ఖాళీ చేయించి మూసీ సుందరీకరణ పేరుతో 1,50,000 కోట్ల రూపాయల ప్రాజెక్ట్ని ముందుకు తీసుకురావడం ఎంతవరకు చేయగలరు అనుకుంటున్నారు? దీనివల్ల నష్టపోయే సుమారు 10,000 మంది వరకు నిరాశ్రయులు అవుతారంటున్నారు. మరి వాళ్ళకి ప్యాకేజీల విషయంలో కానీ అసలు ఏంటి మీ స్టాండ్ పార్టీది? ఒకటి, నిజంగా చెప్పాలంటే బీదవాళ్ళు ఎప్పటి నుంచో ఎన్నో సంవత్సరాల నుంచి వారి ఇల్లు కట్టుకొని ఎప్పుడైతే కట్టుకున్నారో అప్పుడు ప్రభుత్వం ఏమి వారికి అభ్యంతరం చెప్పలేదు. కట్టుకున్నారు, వారు అక్కడ వారి పిల్లలు ఇప్పుడు పెరుగుతూ ఉంటారు, లేకుంటే వారి పిల్లలు పెళ్లి కోసం వచ్చిండ్రు. అలాంటి సమయంలో మీరు ఇక్కడి నుంచి పోవాలంటే, ఎందుకంటే వారికి నియర్ బై వారికి ఉపాధి కూడా ఉంటుంది. ఎందుకంటే ఇన్ని రోజులకి వెళ్ళి అక్కడ ఉండి చేయబట్టి వారికి ఎక్కడో ఒక్కడ ఉపాధి, పర్మనెంట్ ఉపాధి చూసుకొని ఉంటారు. ఇలాంటి సమయంలో వారిని డిస్ప్లే చేయాలన్నప్పుడు న్యాచురల్గా ఎవరికైనా చాలా కష్టం అనిపిస్తుంది. ముఖ్యంగా పేద ప్రజలకి ఇంకా కష్టం. వారు ఇంకో దగ్గరికి పోయినప్పుడు ఫస్ట్ వారికి ఉండేదానికి గూడు కావాలా, రెండవది వారికి ఏం పని చేయాలనే దానికి కూడా అక్కడ దొరకాల. వారు ఉన్న కాడ వారికి పని చేసేదానికి ఉన్నది వసతి ఉన్నది, పని చేసేదానికి ఉన్నది. కానీ ఇప్పుడు వేరే దగ్గరికి పోయి వసతి చూసుకోవాలా, పని కూడా దొరకడు కష్టం. కొత్త వాళ్ళకు వేరు ఆల్రెడీ ప్రతి జాబ్లో ఎవరో ఉండి ఉంటారు. ఈ కొత్త వాళ్ళకు దొరకాలంటే కష్టం. కాబట్టి ప్రభుత్వాలు వచ్చినప్పుడల్లా, అంటే ఈ కొత్త ప్రభుత్వం రాగానే వారి ఆలోచనలు మారుతూ ఉంటాయి. కానీ ఆ విధంగా ఉండొద్దని చెప్పి నేను భావిస్తా ఉన్నా. ఒకసారి ఒక పేదవాడు ఒక ఇల్లు కట్టుకున్నట్టే ముందటనే మీరు వారికి అభ్యంతరం చెప్పండి. ముందట లేదు అంటే నిజంగా కావాలా, అది దీనివల్ల మొత్తం రాష్ట్రానికి ఎంతో ముఖ్యము, రాష్ట్ర ప్రజలకు ఎంతో ముఖ్యం. దీనివల్ల పెద్ద ఎత్తున ఆదాయం వస్తుంది, దీనివల్ల రాష్ట్రానికి ఎంతో వనరులు చేకూరుతుంది అన్నప్పుడు మీరు ఆ పేద ప్రజలను ఒప్పించి మెప్పించి వారిని అక్కడి నుంచి డిస్ప్లే చేయాలి. అది లేకుండా మీరు ప్లానింగ్ చేసుకొని మేము మొదలు పెడతాము అని చెప్తే దానివల్ల ప్రజలకు ప్రభుత్వానికి దూరం అనేది పెరుగుతుంది. ఎందుకంటే ప్రతి ప్రభుత్వం వచ్చినప్పుడు ఒక 2 ఏళ్ళు, 1 సంవత్సరం కాగానే ఇలాంటి కష్టాలు వస్తున్నాయంటే, మీరు పోయినసారి కూడా మీరు చూశారు హైదరాబాద్కు పెద్ద ఎత్తున వరదలు వచ్చినాయి. ఇది టీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు. వరదలు ఎందుకు వచ్చినాయి? ఏదైతే వాటర్ ఫ్లో ఉందో దానికి అడ్డంగా ఇల్లు కట్టుకోవటం వల్లనే వరదలు అనేది వచ్చింది. వాటర్ అక్కడి నుంచి పోక అవి వేరు ఇళ్ళ నుంచి లేకుంటే వేరే యాంగిల్ నుంచి పోయి వచ్చింది. సో అప్పుడు వారు గ్రహించారు. అప్పుడే వారు మూసిని కొద్దిగా ఏదో చేయాలి దీన్ని, అంటే దాన్ని వైడెన్ చేసుడు, లేకుంటే ఏదైనా అడ్డుకట్ట ఇండ్లు మధ్యన ఉన్న వాటిని తీయాలనే ఒక కార్యక్రమాన్ని వాళ్ళు చేపట్టారు. అదే కార్యక్రమం ఇప్పుడు ఈ కాంగ్రెస్ ప్రభుత్వం కూడా తీసుకుంటుంది. కానీ వారేమంటున్నారు, టీఆర్ఎస్ వాళ్ళు ఇప్పుడు ఏమంటున్నారు, లేదు మేము ఓన్లీ ఏదైతే నది ఉందో నదిలో ఉన్న అడ్డంకులను తొలగిస్తామని అనుకున్నాం, కానీ పక్కనున్న ఇండ్లను లేకుంటే అపార్ట్మెంట్స్ను మేము తొలగించే ఉద్దేశం లేకుండే ఈ కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తుంది అంటుంది. మరి చూడాలా నిజంగా, ఎందుకంటే ప్రజల నుంచి ఇంత పెద్ద ఎత్తున వారు ఎగనెస్ట్ వస్తుంది చేపట్టి ప్రభుత్వం కూడా ఆలోచన చేయాలి. మీరు చేయండి, మీరు మూసీని ప్రక్షాళన చేసుడు, హైదరాబాద్ను మురికూప నుంచి దూరం చేసుడు అనేది చేయాలి కార్యక్రమం. కానీ పెద్ద ఎత్తున డిస్ప్లే చేయొద్దు. బీదవాళ్ళకి ఇమీడియట్గా ఎక్కడో కాడ వసతి కల్పించండి. కానీ ప్రభుత్వం ఈ ఆలోచన వెనకాల రియల్ ఎస్టేట్కి సంబంధించి పెద్ద ఎత్తున అనునాయులకి బంధుప్రీతితో రేవంత్ రెడ్డి గారు ఇదంతా చేస్తున్నారని ప్రతిపక్షాల ఆరోపణ. కానీ దీన్ని రియల్ ఎస్టేట్ అంటున్నారు. వంశీ గారు, ఇక్కడ నేను రియల్ ఎస్టేట్ లేదనుకో. ఎందుకంటే మూసీ వెంట రియల్ ఎస్టేట్ అయ్యి పెద్ద ఎత్తున అభివృద్ధి చెందే అంత పబ్లిక్ అంటే లేకుంటే రియల్ ఎస్టేట్కు అవసరమైన ప్లేసెస్ కూడా ఏమి లేవు. చూడండి, మూసి ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది, మెహదీపట్నం అక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది. అక్కడనే కొద్దిగా ఇంతో అంతో మూసి మనం చూసేదానికి ఉంటుంది. దాని తర్వాత మురికి కూపంగానే ఉంది మూసి ఎండ్ వరకు. కాబట్టి ఇక్కడ రియల్ ఎస్టేట్కి ఏం సంబంధం ఏం లేదు. దీంట్లో రియల్ ఎస్టేట్ వల్ల అక్కడ ఏదో భూములు వేరే వాళ్ళకి ఇచ్చుకొని దాంట్లో లాభపడతారు, డబ్బులు చేసుకుంటారు అనేది రియల్ ఎస్టేట్ అనేది ఏం లేదు. నేను అనుకుంటా సరే అపోజిషన్ పార్టీ వాళ్ళు ఏదో ఒకటి యాంగిల్ తోటి క్రిటిసైజ్ చేయాలనుకుంటారు. కానీ ఏది ఏమైనా కూడా పబ్లిక్ను డిస్ప్లే చేయకుండా బీద వాళ్ళకు కష్టం కలిగించుకుంటా ఏ కార్యక్రమం చేయాలా. మాటికి అంతకుముందు ఏంది, మన ఫార్మాసిటీ అని చెప్పి పెద్ద ఎత్తున టీఆర్ఎస్ గవర్నమెంట్ చేసింది. ఫార్మాసిటీ పోయింది, ఇప్పుడు ఈ గవర్నమెంట్ వచ్చి మూసి ప్రక్షాళన చెప్పి చేస్తూ ఉంది. దీనివల్ల ప్రతి ప్రభుత్వము
వాళ్ళ ఎజెండాను తీసుకొచ్చి ప్రజలను కష్టపెట్టే కార్యక్రమం చేయొద్దు. మీ ఎజెండాను మీరు పబ్లిక్ ఎక్కడ ఎఫెక్ట్ కాని దగ్గర మీ ఎజెండా మీరు చేయాలా, అంతే కదా. మీరు చేసే కార్యక్రమంతో పబ్లిక్ ఎఫెక్ట్ కావద్దు. ఉన్న వాళ్ళని ఎఫెక్ట్ చేసి మీరు ఏదో చేస్తానంటే అది చెప్పండి, అది భావ్యం కాదు కదా. కాబట్టి నేను అనుకుంటా తగిన విధంగా వాళ్ళకు ఈ అవగాహన కల్పించి వారికి ప్రత్యామ్నాయం కల్పించి ప్రభుత్వం చేస్తుందని. కానీ ఏదైతే అపోజిషన్ పార్టీ వాళ్ళు చెప్తున్నట్టు ఏకాఏకిగా ప్రజలను కష్టపెట్టరని చెప్పి నేను భావిస్తాను. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్ అండి మీ టైం ఇచ్చినందుకు.